నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఏ తమీం అన్సారియా అన్నారు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో 38వ జిల్లా కలెక్టర్గా అన్సారియా బాధ్యతలు స్వీకరించారు అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు జిల్లాలోని ముఖ్యమైన వెలుగొండ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తామని అన్నారు జిల్లాలో ప్రధానంగా ఉన్న తాగునీటి సమస్యతో పాటు ఇతర సమస్యలను అధ్యయనం చేసి వాటి శాశ్వత పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటానని తెలిపారు జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తి స్థాయిలో సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు శానిటేషన్ విద్య వైద్యం హ్యూమన్ డెవలప్మెంట్కు అధిక ప్రాధాన్యత ఇస్తానని అన్నారు ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేర్చేందుకు పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తానని అన్నారు జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రజలు ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సంస్థల సహకారంతో కృషి చేస్తానని అన్నారు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని వారి సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు కలెక్టర్ వెంట వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు అన్నారు జిల్లాలో ప్రధానంగా ఉన్న సమస్యలను అధ్యయనం చేసి వాటి శాశ్వత పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటానని తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు శానిటేషన్ హ్యూమన్ డెవలప్మెంట్కు అధిక పథకాలు ప్రజలకు ప్రజలు ప్రజాప్రతినిధులతో కృషి చేస్తానని అన్నారు ప్రధానంగా ఉన్న సమస్యలను అధ్యయనం చేసి వాటి శాశ్వత పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటానని స్థాయిలో సమస్యలను తెలుసుకోవడం ప్రభుత్వ పథకాలు ప్రజలకు అభివృద్ధికి ప్రజలు ప్రజాప్రతినిధులు సమస్యలను అధ్యయనం చేసి స్థాయిలో సమస్యలను తెలుసుకోవడం ప్రభుత్వ పథకాలు ప్రజలకు అభివృద్ధికి ప్రజలు ప్రజాప్రతినిధులు సమస్యలను అధ్యయనం చేసి ప్రభుత్వ పథకాలు ప్రజలకు అభివృద్ధికి ప్రజలు ప్రజాప్రతినిధులు ఎన్డీఏ సభ్యులమైన మనమందరం ఒకటేనని తనను కలవాలనుకుంటే ఎప్పుడైనా నిరభ్యంతరంగా కలవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టీడీపీ ఎంపీలతో అన్నారు అందరూ కలిసి వచ్చిన
లేదంటే విడివిడిగా వచ్చినా పర్వాలేదని అన్నారు. లోక్సభ స్పీకర్ ఎన్నిక అనంతరం టీడీపీ ఎంపీలు ప్రధానితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా, పలు అంశాల గురించి చర్చించారు. సుమారు అరగంట పాటు జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసులరెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు, పలువురు ఎంపీలు పాల్గొన్నారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీని ఎంపీలు సత్కరించారు. నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన తమీం అన్సారియాను జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా జేసీ గోపాలకృష్ణ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ నూతన కలెక్టర్కు పుష్పగుచ్చం అందజేశారు. గురించి చర్చించారు. సుమారు అరగంట పాటు జరిగిన సమావేశం బాధ్యతలు చేపట్టేందుకు కలెక్టరేట్కు వచ్చిన నూతన కలెక్టర్కు కలెక్టరేట్ పరిపాలనాధికారి మల్లికార్జునరావు పుష్పగుచ్చం అందజేశారు. కలెక్టరేట్ ఉద్యోగులు, జిల్లా స్థాయి అధికారులు అధిక సంఖ్యలో పాల్గొని స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన కలెక్టర్ అన్సారియాను కొండపి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు చేపట్టేందుకు కలెక్టరేట్కు వచ్చిన నూతన కలెక్టర్కు మల్లికార్జునరావు పుష్పగుచ్చం అందజేశారు. జిల్లా స్థాయి అధికారులు అధిక సంఖ్యలో కలెక్టర్ ఛాంబర్లో జిల్లా అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి తెలిపారు. నూతన కొండపి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి మాజీ మంత్రి పూర్వకంగా కలిసి బాధ్యతలు చేపట్టేందుకు కలెక్టరేట్కు బాధ్యతలు చేపట్టేందుకు కలెక్టర్ October 1st
ప్రస్తుతం భారతీయ సినిమా పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కల్కి 2898 ఏడి పురాణాలను భవిష్యత్తును కలుపుతూ ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని కైవసం చేసుకుందని అభిమానులు ఆనందోత్సాహాల నడుమ సంబరాలు జరుపుకుంటున్నారు. నగరంలోని ప్రధాన థియేటర్లో చిత్రాన్ని విడుదల చేశారు. గోరంట్ల కాంప్లెక్స్, గోపి థియేటర్ వద్ద ఫ్యాన్స్ బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ప్రభాస్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కొబ్బరికాయలు కొట్టారు. డీజే సౌండ్స్తో ఆనందోత్సాహాలు పంచుకున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజమౌళి, ఆర్జీవి తదితర అగ్రశ్రేణి తిని తారలు పాల్గొని సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ మూవీ వ్యయం 600 కోట్ల రూపాయలు కాగా పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన ఈ చిత్రం 1000 కోట్లు వసూలు చేస్తుందని అభిమానులు ఆనందోత్సాహాల మధ్య తెలిపారు. చీమకుర్తి మండలం మర్రిచెట్లపాలెం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న గంజాయి ముఠా గట్టును పోలీసులు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సెబ్ అధికారులు రట్టు చేశారు. ఒడిశా నుంచి గంజాయి అక్రమంగా తరలించి విక్రయిస్తున్న 6గురిని అరెస్టు చేసి వారి నుంచి 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన దీపకుమార్ మాలిక్ కొన్నేళ్ల క్రితం చీమకుర్తి వచ్చి ఇక్కడ గ్రానైట్ కంపెనీలో పనిచేస్తున్నాడని సెబ్ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు. స్థానికంగా బండారు ఎస్తేరమ్మను పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల భార్యతో కలిసి భద్రక్ జిల్లాలోని స్వస్థలానికి వెళ్ళాడు. అక్కడ 2 రోజులు ఉన్నారు. అనంతరం 2 కేజీల గంజాయి కొనుగోలు చేసి మర్రిచెట్లపాలెం చేరుకున్నారు. అది ఎన్నికల సమయం కావడంతో పోలీసుల తనిఖీలు ఎక్కువగా ఉంటాయని దాన్ని దాచిపెట్టారు. తన భార్య తరపు బంధువులైన నాగులూరి కోటయ్య, గురునాథం ఎలీషా, గురునాథం నామోషి, పోలా నందు అలియాస్ ఆనందరావులతో కలిసి గంజాయిని చిన్న చిన్న పొట్లాలుగా మార్చి విక్రయాలకు సిద్ధం చేశారు. ఈ విషయం తెలిసిన పోలీసుల సహకారంతో చీమకుర్తి సెబ్ పోలీసులు నిందితులపై దాడి చేసి వారిని అరెస్ట్ చేసినట్లు సూపరింటెండెంట్ రవికుమార్ వెల్లడించారు. వారిని రిమాండ్కు తరలిస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి అక్రమ రవాణా చేసినా, విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత వారం రోజుల నుంచి మేము ప్రత్యేకమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని
మేము గంజాయి మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఇంటెలిజెన్స్ తీసుకొని మేము ప్రత్యేకమైన గంజాయి మీద నిఘా పెట్టి దాడులు చేయడం జరిగింది. ఈ దాడుల్లో భాగంగా ఈ దినం ఇవాళ మొత్తం కూడా పోలీస్ అండ్ ఎస్సీబీ యొక్క జాయింట్ ఆపరేషన్లో చీమకుర్తి మండలంలో మరిచెట్లవారిపాలెం అనే ఒక గ్రామం నందు ఒక 6 వ్యక్తుల్ని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 2 కేజీల గంజాయిని మేము సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి నెట్వర్క్ ఉంది. ఇందులో ఒక వ్యక్తి దీపక్ అనే ఒక వ్యక్తి ఒరిస్సా రాష్ట్రానికి చెందినవాడు. అప్పుడప్పుడు ఈ గంజాయిని తీసుకొని అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చిన్న చిన్న పొట్లాలు కట్టి చుట్టుపక్కల వాళ్ళకి అమ్ముతూ ఉండేవాడు. గత నెలలో వాళ్ళ యొక్క బంధువులు చనిపోతే అతని భార్య ఇద్దరు ఒరిస్సాలోని వాళ్ళ గ్రామం అయినటువంటి భద్రక్ జిల్లాలోని దహపానియా గ్రామానికి వెళ్ళి, భద్రక్ అనే జిల్లాలో ఉంది ఇది, అక్కడికి వెళ్ళిపోయి ఒక 2 కేజీల గాంజాయిని పర్చేజ్ చేసుకొని ఇక్కడ ఎక్కువ రేటుకి అమ్ముకుందామని చెప్పి తీసుకురావడం జరిగింది. అయితే ఎన్నికల దృష్ట్యా మేము అత్యంత పటిష్టమైన చర్యలు తీసుకోవడం వల్ల వాడు అమ్మడానికి చేతగాక వాడి ఇంట్లోనే మరచెట్టపాలెంలో వాడి నివాసంలో భద్రపరుచుకున్నాడు. అయితే దీనికి సంబంధించి వాళ్ళ ఉదయం నిన్న మొత్తం నిఘా పెట్టి వాళ్ళు ప్లస్ మాలిక్ అనేవాడు, అతని భార్య మరియు ఇంకొక వారి బంధువులైనటువంటి ఒక 4 వ్యక్తులు కలిసి ఈ పొట్లాలు అవన్నీ చేసి ఇది మనం విడివిగా అమ్మాలని చెప్పి ప్లానింగ్తో వాళ్ళు చేయంగా మాకు రాబడిన సమాచారం మేరకు మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా అడిషనల్ ఎస్పీ గారి అడ్మిన్ గారి యొక్క ఆధ్వర్యంలో మేము పోలీస్ అండ్ ఎస్సీబీ వాళ్ళు అకస్మాత్తుగా దాడులు చేసి వాళ్ళ 6గురిని అదుపులో తీసుకోవడం జరిగింది. వారి వద్ద 2 కేజీల గంజాయి పట్టుకున్నాము. ఇది పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి మన దగ్గర అమ్మటం అనే ఒక చైన్ని మేము ఛేదించగలిగాము. ఇటువంటి నిఘా అంతా కూడా మేము ప్రత్యేక వ్యవస్థ ద్వారా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మేము చేస్తూ ఉన్నాము. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఏదైనా సమాచారం అయినా మాకు ఇచ్చినట్లయితే మేము వాటి మీద దాడులు చేసి కఠిన చర్యలు తీసుకొని నివారణ చర్యలు చేపడతాము. ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏమంటే, ఈ మాదక ద్రవ్యాలు అనేవి అత్యంత ప్రమాదకరమైనవి. మా శారీరకంగాను ప్లస్ ఆర్థిక పరంగా గాను వ్యక్తుల్ని నాశనం చేసే విధంగా ఉంటాయి. ఏదైనా మత్తు పదార్థాలు సేవించడం కానీ, రవాణా చేయడం కానీ, అమ్మడం కానీ, కొనడం కానీ, కలిగి ఉండడం కానీ అత్యంత తీవ్రమైన నేరాలుగా పరిగణించబడతాయి. భక్తి జ్ఞాన సంగమం ద్వారా సనాతన ధర్మ పరిరక్షణకై పాటుపడుతున్న దేవస్థానంలో అర్చకులు, వేద పురోహితులకు ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సంతపేట బత్తల బాలయ్య సంజీవమ్మ ధార్మిక భవనంలో గల కృష్ణప్రియ కన్వెన్షన్ హాలులో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆధ్యాత్మిక రంగం ద్వారా దేవునికి భక్తులకు అనుసంధానంగా అర్చకులు, వేద పురోహితులు చేసేటటువంటి విశేష కృషికి గుర్తింపుగా బెంగళూరు నుంచి విచ్చేసిన రాజయోగి బ్రహ్మకుమార్ మంజునాథ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సంతపేట సాయిబాబా మందిర నిర్వాహకులు అళహరి చెంచలరావు, బ్రహ్మశ్రీ వేద పండితులు మఠంపల్లి దక్షిణామూర్తి, భవన దాతలు టి మునికృష్ణయ్య, హరిప్రియ దంపతులు, డిఆర్డీఏ వరప్రసాద్, మాధవి, రామలక్ష్మి, రేవతి, నగరంలోని వివిధ దేవస్థానాల్లో పనిచేస్తున్న 60 మంది అర్చకులు, పురోహితులు పాల్గొన్నారు. ఈ భరతఖండంలో ఆ దేవతల గుణాలు, ఆ దేవతలలో ఉన్నటువంటి విశేషతలు, ఆ దేవతలలో ఉన్నటువంటి సంస్కారాలు ప్రతి ఒక్కరికి జ్ఞానం రూపంలో బోధించే సేవనే బ్రహ్మకుమారిస్ చేస్తున్నారు. మనం వేదాలు, శాస్త్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులు మరియు రామాయణము, మహాభారతము, భాగవతము, విష్ణు సహస్రనామము. బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం హెడ్ క్వార్టర్ మౌంట్ ఆబు, రాజస్థాన్. 6వ పర్వతాలపై ఉంది. అక్కడ కూడా మీరు వచ్చి అక్కడ కూడా ఒక 3 days క్లాసెస్ ఉంటాయన్నమాట. దీని గురించి కూడా చెప్తూ ఉంటారు. అసలు సంస్థ గురించి కూడా తెలియజేస్తారు. అక్కడ కూడా మీరు రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. వచ్చిన ప్రతి ఒక్క పూజారులకి, పేరు పేరున పురోహితులకి, స్పెషల్గా వచ్చిన దక్షిణామూర్తి రవి గారికి చాలా చాలా ధన్యవాదాలు. బ్రహ్మకుమారి ఈ సంస్థ వారు భక్తి జ్ఞానం అనే ఒక విశేషమైన జ్ఞానాన్ని అందరికీ కూడా అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంగణం చూశారా, ఎటు చూసినా లైట్లన్నీ తెల్లగా ఉన్నాయి. మానవ శరీరం కూడా అంత మనస్సు ప్రశాంతంగా ఉండాలి అనే ఒక దృఢమైన సంకల్పమే ఈ బ్రహ్మకుమారి వారి ఒక సంస్థ. అందరూ కూడా ఆనందంగా ఉండాలని,
బాధలు మర్చిపోవాలని, మనసంతా భగవంతుని మీద జ్ఞానాన్ని పెంచాలని వీరు ఇందాక నుంచి చెప్పిన ఉపన్యాసం అంతా కూడా అదే. మనిషికి కూడా పరమేశ్వరుడు వారి యొక్క అనుగ్రహమే మన దేహం. ఇక్కడ వేదిక ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇదంతా కూడా ఆధ్యాత్మికంలో భాగంగా చెప్తున్నాం. సొంతపేట అంటేనే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఒక సొంతపేటలాగా ఆధ్యాత్మిక కేంద్రంగా ఏర్పడింది. అవధూతులు అయితే అలాగే బ్రహ్మకుమారులతో ఉండేటువంటి అందరూ కూడా సభ్యులు ఎన్నో కార్యక్రమాలు సొంతపేట సాయిబాబా మందిరానికి చేసి అక్కడ కార్యక్రమాలు జరిగింది. ఇదంతా కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా చాలా దూరం నుంచి వచ్చి మనందరికీ కూడా ఏం చెప్పారంటే అందరికీ ప్రమోదులు అందరూ చప్పట్లతో సత్కారం విశేష సత్కారం. కర్నూలు రోడ్డులోని శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానంలో ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ ఇంకొల్లు మధుసూదనాచార్య ఆధ్వర్యంలో సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి పూజా హోమం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి పూజ, అభిషేకం, శ్రీ లక్ష్మీ గణపతి హోమం, పూర్ణాహుతి, ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. భక్త మహాశైలందరికీ విజ్ఞప్తి. ఒంగోలు నగరం స్థానిక కర్నూలు రోడ్ నందు వేయించేసి ఉన్నటువంటి శ్రీ గోవిందమాంబ సమేత జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్య దేవాలయమునందు ఉపాలయంగా ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ వరసిద్ధి గణపతి స్వాముల వారి యొక్క ఈరోజు సంకష్టహర చతుర్థి సందర్భంగా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. మన గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా క్రీడా భారతి పనిచేస్తుందని జిల్లా క్రీడా భారతి జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న క్రీడా భారతి ఉత్తరాది రాష్ట్రాల్లో మంచి ఫలితాలు సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మంచి క్రీడాకారులను వెలుగులోనికి తీసుకొచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను వెలికితీసి వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఒలింపిక్లో భారత్ తరపున పతకాలు సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఫిజికల్ డైరెక్టర్లను సంప్రదిస్తూ మట్టిలో మాణిక్యాలను బయటకు తీస్తున్నట్లు విజయ్ కుమార్ వివరించారు. ఈ క్రీడా భారతి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణంలో ఉన్నటువంటి క్రీడాకారులందరినీ ప్రోత్సహిస్తూ వాళ్ళకి కావాల్సిన ఎయిడ్ ఇవన్నీ సపోర్ట్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి 2036
ఒలింపిక్స్కి సంబంధించినటువంటి వాటికి తయారు చేయడం అనేది మా అసోసియేషన్ ప్రధాన ఉద్దేశం. దీనికోసం మీరు ఎలాంటి కసరత్తు చేస్తారు సార్? మేము ప్రతి స్కూల్లోనూ విలేజెస్లోనూ అసోసియేషన్ తోటి వీళ్ళందరితో టైఅప్ పెట్టుకొని వాళ్ళలో మెరికల్ లాంటి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ఫండ్ని ఇవన్నిటిని గవర్నమెంట్ ద్వారా అందించే ఏర్పాట్లు ప్రయత్నిస్తాం, సపోర్ట్ చేస్తాం. అంటే వాళ్ళకి ఏమైనా కోచింగ్ ఎలా ఇస్తారు సార్? గుర్తించిన కోచింగ్ అసోసియేషన్స్ ద్వారానే ఇస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన మెయింటెనెన్స్ ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్తో మాట్లాడి గవర్నమెంట్ ద్వారా ఏర్పాటు చేయించుకోవాలి. అంటే నార్త్లో బాగా పాపులర్ అయింది, ఏ విధంగా అయింది సార్? నార్త్లో ఇది 90స్లో స్టార్ట్ అయింది ఆర్గనైజేషన్. 90s నుంచి కూడా నార్త్లో వెరీ వెల్ పాపులర్ దిస్ ఆర్గనైజేషన్. మన అర్జున అవార్డ్ గ్రహీతలు వీళ్ళందరూ ఈ అసోసియేషన్ మెయిన్ మెంబర్స్ అండ్ కమిటీ దీనికి సంబంధించి. మన సౌత్లో ఇప్పటివరకు పాపులర్ కాలేదు. ఇప్పుడు సౌత్లో కూడా దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాకి కమిటీని నియమిస్తూ కమిటీ ద్వారా ఈ క్రీడాకారుల్ని ఎన్నిక చేసి డెవలప్ చేయాలనేది ముఖ్య ఉద్దేశం. క్రీడాకారులను గుర్తించడం మొదలైందా సార్? ఆల్రెడీ ఇప్పుడే మొన్నే స్టార్ట్ అయింది అసోసియేషను. సో వీఆర్ టచ్ విత్ ఆల్ ద స్కూల్స్, పీడీస్ అండ్ ఎవ్రీబడి అండ్ అసోసియేషన్స్ ఆల్సో అలాంగ్ విత్. ఎవరైతే మెరికల్ లాంటి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయాలి, ఇప్పుడు అది ప్రాసెస్లో ఉంది. రైట్. గవర్నమెంట్ ప్రైవేట్ రెండా సార్? గవర్నమెంట్ ప్రైవేట్ ఎవరైనా సరే ఎక్కడన్నా సరే సెలెక్ట్. బులెటిన్లో స్వల్ప విరామం. గెద్దలూరు మండలం దేవనగరం గ్రామ సమీపంలో చిరుతపులి సంచారం స్థానికంగా కలకలం రేపింది. నల్లమల అటవీ ప్రాంతం నుంచి దేవనగరం సమీపంలోకి వచ్చిన చిరుతపులి ప్రమాదవశాత్తు 8 అడుగుల గుంతలో పడింది. అటువైపు పశువులను మేతకు తీసుకువెళ్లిన రైతులు చిరుతపులి గుంతలో పడ్డ విషయాన్ని గుర్తించారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. చిరుతపులి గుంతలో పడిన ప్రాంతాన్ని అటవీ శాఖ అధికారులు పరిశీలించి చిరుతపులిని రక్షించి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేందుకు మార్కాపురం, గిద్దలూరు అటవీ శాఖ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. దాదాపు 15 గంటల నుంచి చిరుతపులి గుంతలో ఉండటంతో నీళ్లు, ఆహారాన్ని చిరుతకు అటవీ శాఖ అధికారులు అందించారు. వలలు, బోను సహకారంతో చిరుతపులిని బంధించి నల్లమల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని అటవీ శాఖ అధికారి డిప్యూటీ డైరెక్టర్ నరసింహారావు వెల్లడించారు. మనకి అది పచ్చర్లాగా ఉంది కదా, ఉంది కనపడకూడదు. ఏం కాదు మీకు చేమదుంపల సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. తీర ప్రాంతంలో ఈ సీజన్లో అత్యధికంగా సాగు చేస్తారు. ఒక్కొక్క రైతు 3 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు ఈ పంట సాగు చేస్తున్నారు. తుంపర సేద్యంలో రైతులు నీటి తడులు అందిస్తున్నారు. జిల్లాలో దాదాపు 4000 ఎకరాల్లో సాగవుతుంది. 6 నెలల పంట కాలం. ఎకరాకు 120 నుంచి 150 క్వింటాల వరకు దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. పంటను ఇతర రాష్ట్రాలకు అధికంగా ఎగుమతి అవుతుందని అన్నారు. ఎక్కువగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, నాందేడ్, హైదరాబాద్ వంటి నగరాలకు ఎగుమతి అవుతుందని తెలిపారు. దళారుల ప్రమేయం లేకుండానే నేరుగా రైతులు తమ పంటను విక్రయిస్తున్నారు. దీంతో పెట్టుబడికి ఎలాంటి నష్టం లేకుండా ఆదాయం వస్తుందని తెలిపారు. అందువల్ల రైతులు ఎక్కువగా చేమదుంప సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే విత్తనాల సరఫరాలో కానీ, పంటల కొనుగోలులో కానీ సంబంధిత ఉద్యాన శాఖ ప్రోత్సాహం లేదని రైతులు తెలిపారు. ఆరం లీలీ లేదా ఆరేసి కుటుంబానికి చెందిన చేమ మొక్క శాస్త్రీయ నామం కొలోకేషియో ఎస్కులెంటా. దీనిని కోయాంటికోరం అని కూడా అంటారు. ఎస్కులెంటా అంటే
ఆహారంగా పనికొచ్చేది అని అర్థం. యాంటికోరం అంటే ప్రాచీనులు ఉపయోగించినది అని అర్థం. ఆర్ఎసి కుటుంబానికి చెందినది కనుక దీనిని ఆరం అని కూడా అంటారు. హిందీలోనూ ఉర్దూలోనూ దీనిని ఆర్వి అనడానికి మూలం ఇదే. హిందీలో కుయ్యా అని కూడా అంటారు. ఇంగ్లీష్లో టేరు అని కానీ టేరు రూట్ అని కానీ అంటారు. చేమ మొక్క ఆకులు ఏనుగు చెవుల్లా పెద్దగా ఉంటాయి. అందుకనే ఇంగ్లీష్లో ఈ మొక్కని ఎలిఫెంట్ ఇయర్ అంటారు. చేమ మొక్కకి కాండమంటూ ఉండదు. ఆకులు కాడలు పొడుగ్గా పెరుగుతాయి. ఇది బహువార్షిక మొక్క. ఇది చిత్తడి నేలల్లోనూ కాలువల వెంట పెరుగుతుంది. దుంపలు గుత్తులు గుత్తులుగా పెరుగుతాయి. మధ్యలో ఒక పెద్ద దుంప, దాని చుట్టూ పిల్ల దుంపలు ఉంటాయి. పేరులోని యాంటికోరంని బట్టి చేమ ప్రాచీన కాలం నుండి ఉపయోగంలో ఉందని తెలుస్తోంది. దీని జన్మస్థానం మూడొంతులు ఆగ్నేయ ఆసియా ప్రాంతం, అనగా ప్రస్తుతం ఇండోనేషియా, ఫిలిప్పీన్ దీవులు, వియత్నాం వగైరా. ఇది భారతదేశంలోకి ప్రాచీన కాలంలోనే వచ్చి ఉంటుందని పెద్దలు అంచనా వేస్తున్నారు. ప్రకాశం జిల్లాలోని చేమదుంపల సాగు అధికంగా ఉంటుంది. కొత్తపట్నం మండలంలో అధిక విస్తీర్ణంలో సాగు జరుగుతుంది. తుంపర్ల సేద్యం ద్వారా రైతులు చేమదుంపల సాగు చేపట్టారు. ఇతర రాష్ట్రాలకు దుంప ఎగుమతి అవుతోంది. కొత్తపట్నంతో పాటు జిల్లాలో చిత్తడి నేలల్లో చేమదుంప సాగు చేపడుతున్నారు. చేమదుంపలను ఆహారంలో ఇష్టంగా తీసుకుంటున్నందువల్ల ఈ దుంపలకు మంచి డిమాండ్ ఉంది. దుంపల్లో శక్తి, కార్బోహైడ్రేట్స్, చక్కెరలు, పీచు పదార్థం, కొవ్వు, ప్రోటీన్, విటమిన్లు, థయామిన్ B1, రైబోఫ్లావిన్ B2, నియాసిస్ B3, పాంటోథెనిక్ ఆమ్లం B5, విటమిన్ B6, ఫోలేట్ B9, విటమిన్ C, విటమిన్ E, ఖనిజములు, కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ ఉంటాయి. పోషక విలువల పరంగా 100 గ్రాముల చేమదుంపలు సుమారు 120 క్యాలరీలను ఇస్తాయి. సంశ్లిష్ట కర్బనోదకాలు ఉండడం వల్ల, పోషక నార, డైటరీ ఫైబర్ ఉండడం వల్ల ఇది నెమ్మదిగా జీర్ణమవుతూ రక్త ప్రవాహంలోకి గ్లూకోజ్ని నిదానంగా విడుదల చేస్తుంది. దీనివల్ల ఎక్కువసేపు శరీరంలో చాలినంత శక్తి ఉంటుంది. బరువు తగ్గడంలో సహకరిస్తుంది. మిగతా వేరు దుంపల మాదిరిగానే వీటిలో ప్రాణ్యములు, ప్రోటీన్లు కొద్దిగానే ఉంటాయి. విటమిన్ C, B6, E, మ్యాంగనీస్, కాల్షియం, ఇనుము, భాస్వరంతో పాటు పోషక నార, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషక పదార్థాలు చేమదుంపలో ఉంటాయి. మరీ ఎక్కువగా తినడం వల్ల కడుపులో వికారం, అసౌకర్యం, విరేచనాలు వంటివి కలగవచ్చు. కొమరోలులో మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద ఎస్ఐ మధుసూదనరావు ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు, విద్యార్థులకు మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించారు. ఆంజనేయ స్వామి ఆలయం 4 రోడ్ల కూడలి వద్ద విద్యార్థుల చేత ఎస్ఐ మధుసూదనరావు మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మత్తు పదార్థాలకు దూరంగా బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఎస్ఐ మధుసూదనరావు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, రైటర్ సలీం, నాగేశ్వరరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎంత వస్తుంది సార్ అంత ఇల్లు? చేమకుర్తిలోని గిన్నెల స్వామి బజార్లో వెలిసిన గిన్నెల స్వామి దేవస్థానంలో గిన్నెల స్వామి వారి 94వ వార్షిక తిరునాళ్లను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రాతకాలంలో అభిషేకం అనంతరం స్వామివారిని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. తదుపరి ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై స్వామివారిని ఉంచి చేమకుర్తి ప్రధాన వీధుల్లో నగరోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ భక్తులకు అన్నదానం నిర్వహించారు.
గురువారం శ్రీ గిన్నె స్వామివారి 94వ ఆరాధనోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం మేము ఇలాగే ఉదయం వార కార్యక్రమంతో స్టార్ట్ చేసి తర్వాత అభిషేక కార్యక్రమం, పూజా కార్యక్రమం, భజన కార్యక్రమం, తరువాత అన్నప్రసాద వినియోగం, సాయంత్రం అంగరంగ వైభవంగా నగరోత్సవం జరుపుకుంటూ ఉంటాము. ఇది మాకు 94వ సంవత్సరము. అదేవిధంగా 27/6/2030 100 సంవత్సరాలు ఇంకా ఘనంగా నిర్వహించాలని మేము ప్రతి సంవత్సరము మా గిన్నె స్వామి బజారు కుర్రవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ సంఘాలు వస్తు రూపేణ విరాళాలు సేకరించి మేము ఈ తిరునాళ్ళ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఒంగోలు 1 కేంద్రంలో నిర్వహించిన పొగాకు బేలంలో కిలో గరిష్ట ధర ₹362 పలికింది. వెల్లంపల్లి, టంగుటూరు, కొండపిలో 360, పొదిలిలో 355 చొప్పున అత్యధిక ధరలు లభించాయి. ఎస్బీఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాలకు రైతులు 5,247 బేళ్లు తీసుకురాగా వాటిలో 4,893, ఎస్ఎల్ఎస్ రీజియన్ పరిధిలో 2,891 బేళ్లు తేగా 2,601 బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేశారు. ఒంగోలు 1వ కేంద్రంలో మొత్తం 1,363 బేళ్లను వేలంలో నిలుపగా వ్యాపారస్తులు 1,247 కొనుగోలు చేశారు. కిలో సరాసరి ధర ₹291.48 లభించింది. వేలంలో 28 కంపెనీలు పాల్గొన్నాయి. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. నిజాయితీగా ఉండే వాళ్ళ చుట్టూ ఎక్కువ మంది ఉండకపోవచ్చు, కానీ ఉన్న కొంతమంది మంచి వ్యక్తులే అయి ఉంటారు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.